హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం హైదరాబాద్లో ఉన్న అర్ధనారీశ్వరి దేవాలయం గురించి తెలుసుకుందాం. అర్ధనారీశ్వర ఆలయం అనేది సగం పురుషుడు మరియు సగం స్త్రీ దేవుని రూపంలో ఉన్న ఒక భారతీయ హిందూ దేవాలయం. ఈ ఆలయం భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లోని కొత్తగూడలో ఉంది. గుడి లోపల పురుష మరియు స్త్రీ రూపాల కలయికతో ఒక వ్యక్తిగా చిత్రీకరించబడుతుంది. శివుడు కుడివైపున మరియు పార్వతి ఎడమ వైపున ఉన్నారు. అర్ధనారీశ్వర రూపంలో కనిపించే శివుడు మరియు పార్వతుల ఐక్యత మరియు అభేదం ఇది అర్ధనారి భావనను దృష్టి కేంద్రకంగా మారుస్తుంది. ఇప్పుడు అర్ధనారీశ్వర స్వామి పురాణం గురించి తెలుసుకుందాం. తారకాసురుడు అనే రాక్షసుని ఓడించడానికి శివుడు మరియు పార్వతి అర్ధనారీశ్వర రూపంలో కనిపించారని నమ్ముతారు. ఆ రాక్షసుడు చాలా శక్తివంతుడు. ఎవరూ అతనిని ఓడించలేకపోయారు, ఎందుకంటే అతను పురుషుడు లేదా స్త్రీ చేతిలో చంపకూడదనే వరం పొందాడు. శివుడు మరియు పార్వతి చేసిన ఈ చర్య తారకాసురుడు అనే రాక్షసుడి నుండి దైవిక శక్తిని తీసుకుంది మరియు చివరికి వారి దైవిక శక్తుల ద్వారా రాక్షసుని చంపింది. సంతానం లేని జంటలు మరియు ఇటీవల వివాహం చేసుకున్న వారు తమ దైవిక శక్తుల మద్దతును కోరుతూ ఆలయాన్ని సందర్శిస్తారు. ఈ పురాణాలు సూచించే అర్ధనారీశ్వరుడు కొత్తగూడ ఆలయ దేవుడు మాత్రమే కాదు, అతను హిందూ దేవతల ప్రపంచంలో నిరంతరం కొన్ని శక్తులు మరియు లక్షణాలతో సంబంధం కలిగి ఉంటాడు. అత్యంత ప్రజాదరణ పొందిన దేవతల్లో ఒకరైన దక్షిణామూర్తి భారతీయ దేవుడి సర్వశక్తి అనేది దేవతలు మరియు దేవతలలో ఒక ప్రసిద్ధ ఇతివృత్తం. ఆలయం యొక్క నిశ్శబ్దం, అలాగే అర్ధనారీశ్వరుని గంభీరమైన రూపం ప్రేమ, వివాహం మరియు కుటుంబం యొక్క అదే ఆశీర్వాదాలను కోరుకునే వారికి అనుమతించే దైవిక వాతావరణాన్ని తెస్తుందని చెప్తారు. అర్ధనారీశ్వర రూపంలో కనిపించే శివుడు మరియు పార్వతీల ఐక్యత మరియు అభేదం ఇది అర్ధనారీశ్వరి భావనను దృష్టి కేంద్రకంగా మారుస్తుంది. అర్ధనారీశ్వర ఆలయం అనేది సగం పురుషుడు మరియు సగం స్త్రీ దేవుని రూపంలో ఉన్న ఒక భారతీయ హిందూ దేవాలయం. ఈ ఆలయం భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లోని కొత్తగూడలో ఉంది. గుడి లోపల పురుష మరియు స్త్రీ రూపాలు కలయికతో ఒక వ్యక్తిగా చిత్రీకరించబడింది. శివుడు కుడివైపున మరియు పార్వతి ఎడమ వైపున ఉన్నారు. ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది.
ఈ దేవాలయంలో రుద్రాభిషేకం, మహామృత్యుంజయ హోమం మరియు దుర్గ సప్తహస్త చండీ యాగం జరుగుతూ ఉంటాయి. ఈ ప్రత్యేక ఆచారాలకు సంబంధించి నిర్దిష్ట సమయాలు, రోజు మరియు సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటాయి.